బోయమడుగుల శ్రీ పట్టాభి సీతారామయ్య యొక్క ఆ క్షేత్రం యొక్క మహిమని మన ప్రేక్షకులకు తెలియజేయండి గురుగారు. మనం బోయమడుగుల గురించి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము. ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అది మహామహిమాన్వితమైన క్షేత్రము. అక్కడ సాక్షాత్ శ్రీ పట్టాభి సీతారామస్వామి కొలువై ఉన్నాడు. ఒక నిష్కామ కర్మయోగి శ్రీ పిచ్చిరెడ్డి గారు సంచరించిన ప్రదేశము. ఎక్కడైతే యోగేశ్వరులు వాళ్ళు తపోఫలాన్ని ఆ యోగ శక్తిని అంతా అక్కడ పెట్టి స్వామివారి దేవతలకు పూజ చేస్తారో ఆ స్థలము పరమ పవిత్రమైంది. అటువంటి పరమ పవిత్రమైన స్థలాన్ని దర్శించటము, అక్కడున్న శ్రీ పట్టాభి సీతారామస్వామి వారిని మనం పూజించడము, అర్చించటము, భక్తితో ఆయన్ని సేవించటము, ఇవన్నీ మనకి ఉన్న ఈతి బాధలు తొలగించుకోవడానికి ఒక సులువైన మార్గము. అంటే రామాలయాలు చాలా ఉన్నాయి గ్రామాల్లో, ఎన్నెన్నో గ్రామాల్లో, ప్రతి గ్రామంలో ఉన్నాయి. వీధికి ఒకటి ఉన్నాయి, రెండు ఉన్నాయి. కానీ ఇది ఒక ప్రత్యేకమైన ఆలయము. ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని సేవించి ఆయనను శరణ కోరి వస్తే ఆటోమేటిక్గా మనకున్న సమస్యలను తొలగిపోతాయి. ఎప్పటికీ కూడా నామస్మరణ అనేది కలిలో చాలా ముఖ్యమైన విషయము. అందుకే అందరూ జై శ్రీరామ్ అంటూ అక్కడికి వస్తే బోయమడుగుల్లో అక్కడ ఇప్పుడు 500 సంవత్సరాల కిందటే ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా కడుతున్నాము. ఆహ్లాదకరమైన వాతావరణము, ప్రశాంతమైన వాతావరణం. అది అన్ని సమస్యలు తొలగి మళ్ళీ మీరు రావటం మొదలవుతుంది. అంతటి పరమ పవిత్రమైన ప్లేస్ అది. అలానే స్వామివారు అక్కడ పిలిస్తే పలుకుతున్నాడండి. ఇప్పుడు ఇన్ని రోజులకి ఆయన అక్కడ పూజలు అవన్నీ లేక సుప్తావస్థలో ఉన్నాడు. ఇప్పుడు ఆ సుసుప్తావస్థ నుంచి చలనంలోకి వచ్చి మనల్ని అందరినీ కరుణించడానికి ఆ కరుణాంతరంగడు శ్రీ పాండురంగడు ఆయనే శ్రీరామచంద్రునిగా పట్టాభి సీతారామస్వామిగా మన బోయమడుగుల్లో కొలువై ఉన్నాడని. అందరూ రండి, జై శ్రీరామ్ అంటూ శరణఘోష చేయండి ఆయనకి. అన్ని సమస్యలు తొలగిపోతాయి. మీలో ఆ నామస్మరణ ఉధృతి కూడా పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఒక బోయమడుగులనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఏ పనికి వెళ్ళినా కూడా మీరు కొలిసే దైవం ఎవరైనా శివుడైనా అవనివ్వండి, మహావిష్ణువు అయినా అవనివ్వండి, లేదా బ్రహ్మ అవనివ్వండి, ఆ హనుమంతుల వారు అవనివ్వండి, మీరు ఆ నామస్మరణ వదిలిపెట్టద్దు. నామస్మరణకు ఒక ప్రత్యేకమైన ప్లేస్ అవసరం లేదు. నిరంతరం మీ మనసులో చేసుకోవచ్చు. ఆ నామస్మరణే కలిలో మన పాపాలన్నీ పటాపంచలు చేస్తుంది. పాప సంహారం శ్రీ వెంకటేశ్వర నామస్మరణం. అందరూ రావాలని, బోయమడుగులు సందర్శించాలని కోరుకుంటున్నాను. బోయమడుగుల క్షేత్రానికి హైదరాబాద్ నుంచి అయితే నేరుగా సిఎస్పురం రావచ్చు. సిఎస్పురం వస్తే అక్కడి నుంచి 27 కిలోమీటర్లు. తర్వాత మీకు గిద్దలూరు మీదుగా కూడా రావచ్చు. గిద్దలూరు నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. అంత ఘాట్ ఏరియా. తర్వాత మీకు విజయవాడ నుంచి వచ్చే వాళ్ళైతే కనిగిరి, సిఎస్పురం రావచ్చు. లేదా కందుకూరు మీదుగా, ఇప్పుడు కందుకూరు చాలా ఎక్సలెంట్గా రోడ్డు వేశారు. కందుకూరు నుంచి సిఎస్పురం, డీజీపేట రావచ్చు. అక్కడి నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది. కడప, తిరుపతి, బెంగళూరు, చెన్నై, వీళ్ళందరూ నెల్లూరు, పామూరు మీదుగా బోయమడుగులు రావచ్చండి. అంటే గురుగారు, ఇప్పుడు మీరు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చూసి స్వామివారు మీతో మాట్లాడుతుంటారు, లేదంటే స్వామివారు మీతో పాటు ఉంటుంటారు అనే విషయాలు చాలామంది విని వారికి రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏదో వివాహం కావట్లేదని, లేదంటే ఆరోగ్యం బాగుంటుంది, ఇంకోటి ఇలాంటి సమస్యలు ఉన్నాయని మీకు ఫోన్లు చేస్తుంటారు గురుగారు. అలాంటి విషయాలకి నన్ను అడుగుతారు, నేను చెప్తాను. అంటే సమస్యలకు పరిష్కారం అనేది నేనేం చెప్పనండి. వాళ్ళంటే ఒక్కొక్కరు ఇప్పుడు చాలా సిల్లిగా అడుగుతారు. ఇప్పుడు మేము వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయాము. విడిపోవడంలో ఇద్దరి తప్పు ఉంటుంది. దానికి స్వామి ఏం చేస్తాడు? నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తా చెప్పండి. అంటే మీరు ఏమైనా స్వామిని అడిగి చెప్తారేమోనని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. అవన్నీ ఇంక అడిగేదానికి ఇప్పుడు నార్మల్ పర్సన్, ఇప్పుడు అసలు అవి స్వామి దృష్టిలో సమస్యలు కాదు. అసలు అవి సమస్యలే కాదండి. నీ కర్మ కొద్దీ జరుగుతున్నాయి అంతే.
మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అది. దాన్ని ఆ కర్మను ఎట్లా తొలగించుకోవాలని చూసుకోవాలి. కర్మను తొలగించుకోవాలంటే ఎవరి పాదాలు పట్టుకోవాలి? కలవు వెంకట నాయక, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయనకు శరణు అనాలి, ఆయన నామస్మరణ చేయాలి, నామ సంకీర్తనలు చేయాలి. అవన్నీ వదిలేసి నేను వాడి మిగతా యాక్టివిటీస్ మిగతా ఇవన్నీ అడిగితే నేనైతే చెప్పనండి. నేను ఎప్పుడు అడగలేదు కూడా. అంటే మీకు ఎప్పుడైనా ఆశ్రమం కట్టుకొని ఉండిపోవాలి అట్లా ఏమైనా అనిపించిందా గురుగారు? ఏం లేదండి, నేను గృహస్థునండి. ఆశ్రమం నాకేమో ఆయన వస్తున్నాడు అంటే మనకి అంటే సన్యాసి కంటే సంసారి మేలండి. అంటే బాధలు పడుతుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఆయన నామం ఎక్కువ చేసుకుంటాం. ఏదో ఆశ్రమాలు కట్టుకొని నేనంత గొప్ప యోగిని కాదు, త్యాగిని కాదండి. నాకంత భక్తి కూడా లేదు. ఏదో మా నాన్న అట్లా లాగుతున్నాడు అంతే నన్ను. ఆశ్రమాలు కట్టుకోవటాలు ఇవన్నీ ఏసీలు పెట్టుకొని హోటల్లో అయితే బోయమడుగుల్లో ఒక ప్లానింగ్కి వచ్చానండి. కింద నిత్యాన్నదానం ఒకటి హాల్ లాగా వేసేసి పైన ఒక 2 bedrooms హౌస్ నా ఓన్గా కట్టుకుంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీలాంటి వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కంఫర్టబుల్గా అక్కడ ఉండొచ్చు. ఫైనల్గా లాస్ట్లో నేను కట్టుకున్నా కూడా స్వామివారి టెంపుల్కి రాసి ఇచ్చేద్దాం అనే ఇది మాత్రం ఉందండి. అంటే అది కూడా ఏంటంటే స్వామివారికి అక్కడ బాగా ఇంకా డెవలప్ కావాలి అంటే ఇట్ రిక్వైర్స్ మై ప్రెజెన్స్ ఎ లాట్ అక్కడ. అంటే గురుగారు ఇప్పుడు మిమ్మల్ని స్వామివారు ఎలా కరుణించారు, అలాగే వీరందరినీ కూడా కరుణించడానికి ఏమైనా రహస్యం ఉందా గురుగారు? అదే సార్, ఆయన అందరినీ సమానంగానే చూస్తారు సార్. మనం అందరం ఆయనకి ఈక్వల్. నేను గొప్ప కాదు, ఇంకోరు లేదా మోడీ గారు గొప్ప కాదు. అందరూ వాళ్ళ పూర్వజన్మ సుకృతం వలన వాళ్ళకి ఆ పదవులు ఇది వస్తాయి. దాని తర్వాత దాన్ని మనం నిలబెట్టుకునే దాంట్లో ఉంటుంది. పదవులు అశాశ్వతం, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. మనం సంపాదించే సంపాదన అశాశ్వతం, మన పిల్లలు ఇవన్నీ అశాశ్వతమే. మనం అక్కడి నుంచి ఒక పైసా తీసుకురాలి, ఇక్కడి నుంచి ఒక పైసా తీసుకెళ్ళలేము. సో ఇటువంటి పరిస్థితుల్లో కాని వాటి అన్నిటి కోసం మనం పరిగెత్తడము ఇవన్నీ వదిలేయాలి. ఫస్ట్ మనిషి సంతృప్తిగా బతకాలంటే. రెండోది స్వామివారిని పొందాలి అంటే ధర్మ మార్గంలో ఆయన ప్రేమగా ఆయన నామ సంస్మరణ చేయటము. ఆ తర్వాత ఆయన పరిపూర్ణంగా శరణాగతి కోరాలి. ఏదో మేము ఇది కోరుతున్నాం కాబట్టి నువ్వు ఇది ఇవ్వు అంటే ఆయన ఇస్తాడు. మనకి ఇవ్వకుండా ఏముంటాడు, ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత దాని ద్వారా మనం మళ్ళీ ఇంకో తప్పు చేస్తూనే పోతుంటాం. ఇప్పుడు ఆయన ఎప్పుడు నాకు వజ్రాల కిరీటము లేకపోతే ఇది జంధ్యము లేకపోతే ప్లాటినము రింగులు ఆయన ఎప్పుడు అడగలేదు. ఆ విధంగా అడిగితే కుమార భీముడికి మోక్షం ఎట్లా వస్తుంది? మట్టి పూలతో పూజ చేసాడు. ఆయన ఎప్పుడు కరుణాంతరంగాడే. భక్తులకి ఆయన ఎప్పుడు ఫేవర్గానే ఉంటాడు, నిజ భక్తులకి. ఆయనకు తెలియంది కాదుగా మనం ఏ ఇంటెన్షన్తో వెళ్తున్నామో, ఆయన దగ్గర ఎందుకు నిలబడుతున్నామో అని. ఈ హేతువాదులు ఇవన్నీ బయట చెప్పాల్సిందేనండి. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి ఒకసారి వస్తే అప్పుడు తెలుస్తుంది. వరకు మేము నమ్మము అది ఇదని చెప్పటం కాదు. నేను కూడా చెప్పేవాడిని ఒకప్పుడు, నేను నమ్మనాను. ఈరోజు ఏం చేస్తున్నా అంటే అవకాశం ఆయన అట్లని మనకు అర్హత లేకపోతే ఆయన ఇవ్వడు మళ్ళీ. సో ఈ అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జన్మలో మనం ఏమైనా చేస్తే నెక్స్ట్ జన్మ క్యారీ ఫార్వర్డ్ అయితే ఒక స్టెప్ ముందుకు వెళ్తాం. అదే కదా ఆయన భగవద్గీతలో చెప్పింది. అర్జునుడు అడుగుతాడు, ఏమంటాడు, మరి ఈ జన్మల్లో చేసిన అన్ని పాపం కింద వెళ్ళిపోతే పుణ్యం చేసింది మరి అదేంటంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ వచ్చి ఫైనల్గా నా పాదాల దగ్గరికి చేరుకుంటారు అని. అది 1 కోటి మందిలోనో 2 కోట్ల మందిలోనో 10 కోట్ల మందిలో ఒక్కడికి దొరుకుతుంది. ఆ ఒక్కళ్ళు మీరే ఎందుకు కాకూడదు, మనమే ఎందుకు కాకూడదు? అవును.